వెస్ట్ బెంగాల్ మొత్తం క్లీన్ అయిపోతుంది. మమతా బెనర్జీ 15 సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్ ని మరో బంగ్లాదేశ్ గా తయారు చేసింది. లక్షల మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ వచ్చి వెస్ట్ బెంగాల్ లో ఆధార్ కార్డు తీసుకురు, ఓటర్ కార్డు తీసుకురు, పాన్ కార్డు తీసుకురు. వాళ్ళకి షెల్టర్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు మేపింది. వీళ్ళందరూ ఏదో అత్తగారింటికి వచ్చినట్టు ఈజీగా బంగ్లాదేశ్ బార్డర్ ని క్రాస్ చేసి బెంగాల్ లో సెటిల్ అయిపోయారు. బీజేపీ వచ్చాక పరిస్థితులన్నీ మారిపోయినాయి. బంగ్లాదేశ్ బార్డర్ చుట్టూ మొత్తం ఫెన్సింగ్ వేస్తారు. బార్డర్ కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని కన్స్ట్రక్షన్స్ ని, ఇళ్ళని బుల్డోజర్ పెట్టి లేపేస్తారు. ఇక్కడ మేజర్ గా ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ యొక్క ఇల్లులే ఉంటాయి. ఇన్ని రోజులు గుండాయిజం చేసిన టీఎంసీ గుండాలందరినీ లాక్కెళ్లి మరీ జైల్లో వేస్తున్నారు. మమతా బెనర్జీ ఉన్నప్పుడు మూతపడ్డ గుళ్ళన్నీ ఈ రోజు ప్రజలు చేస్తున్న పూజలతోటి కలకలలాడుతున్నాయి. చివరికి కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం యొక్క పార్టీ ఆఫీసులను కూడా టీఎంసీ వాళ్ళు కబ్జా చేసిరు. ఇవన్నీ ఈ రోజు ఈ పార్టీలన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇవన్నీ వింటుంటేనే మనకి ఎట్లా అనిపిస్తుంది, కానీ ఇవి 15 సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్ ప్రజలు అనుభవించారు. వెస్ట్ బెంగాల్ ప్రజలు వేసిన ఓటు వాళ్ళ రాష్ట్రాన్ని, వాళ్ళ తరరాతల్ని మార్చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తుందా లేదా మీరే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.